రీసెంట్‌గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక సంచలనమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారంటే, ఒక తప్పుకు పార్టీ కార్యకర్తని సస్పెండ్ చేసే పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ఆ పరిస్థితులు ఏంటంటే, రీసెంట్‌గా ఏపీలో కోడిపందాలు మనందరికీ తెలుసు ఎంత ఘనంగా నిర్వహించారో. చాలామంది కోడిపందాల్లో పాల్గొని చాలా ఎంజాయ్ చేశారనమాట. అయితే రీసెంట్‌గా కొంతమంది జనసేన కార్యకర్తలు ఎవరైతే కోడిపందాల నిర్వహణ దగ్గర జనసేన జెండాలనైతే పాతటం అయితే జరిగింది. అయితే ఇది ఒక రకంగా చట్టవిరుద్ధం అనమాట. హైకోర్టు గాని, సుప్రీం కోర్ట్ గాని ఈ కోడిపందాలు నిర్వహించడం కోసం వాళ్ళు వ్యతిరేకం. వాళ్ళ తీర్పుల్లో కూడా కోడిపందాలు నిర్వహించొద్దని చెప్పేసి ఎప్పుడు దాన్ని చెప్తా ఉంటారు. అయితే ఇలాంటి సందర్భంలో ఒక చట్టవిరుద్ధమైన పని దగ్గర ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్త అంటే ఒక పార్టీకి సంబంధించిన జెండాలు అక్కడ పాతటం ఏంది అని చెప్పేసి కార్యకర్త మీద చర్యలు తీసుకున్నారనమాట. ఏమంటారు? క్రమశిక్షణా చర్యలు తీసుకొని ఆ పార్టీ పార్టీ నుంచి ఆ కార్యకర్తనైతే సస్పెండ్ చేయడం అనేది జరిగింది. యాక్చువల్లీ ఏంటంటే ఇది ఒక మంచి నిర్ణయం కూడా. ఎందుకంటే భవిష్యత్తులో కార్యకర్తలు ఇలాంటి క్రమశిక్షణ చర్యలు తప్పకుండా అంటే క్రమశిక్షణతో ఉండటానికి ఏమైనా చిన్న తప్పు చేసినా గాని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారనే భయంతో వాళ్ళు కూడా కొంచెం క్రమశిక్షణతో మెలుగుకోవడానికి అవకాశం ఉంటది. ఒక రకంగా ఏందంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం. ఒక చిన్న తప్పుకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంత సీరియస్‌గా ఉంటారని. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఒక మినిట్.